రుక్మిణిని రౌడీలు వెంటాడుతూ ఉండడంతో రుక్మిణి రౌడీల నుండి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు విహారి గారు, నా దగ్గర మీరు ఏదైనా దాస్తున్నారా? మీ స్వరంలో మార్పుని నేను గమనించాను. మీరేదో బాధలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి విహారిని అడగడంతో అప్పుడు విహారి లక్ష్మికి ఏం సమాధానం చెప్పలేక, కార్ టైర్ పంచర్ అయినట్టుగా అనిపిస్తుంది లక్ష్మి, నేను కిందకి దిగి చూస్తానని చెప్పి విహారి కార్ల నుండి కిందకి దిగి లక్ష్మి వైపు చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. డాక్టర్ నీకు ఎప్పటికీ చూపు రాదని చెప్పారు లక్ష్మి. ఆ నిజాన్ని నేను నీతో చెప్పలేను. ఎలాగైనా సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీకు నేను చూపు తెప్పిస్తాను అని చెప్పి విహారి లక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటాడు. మరోవైపు రుక్మిణి రౌడీలు వెంటాడుతూ ఉండడంతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అక్కడే విహారీ కారు ఆగి ఉండడంతో తను వెనకాల డిక్కీ ఓపెన్ చేసుకొని మెల్లిగా ఆ డిక్కీలో కూర్చుండిపోతుంది. ఆ తర్వాత విహారీ కూడా కారులో కూర్చుంటాడు. విహారీ గారు, టైర్ పంచర్ అయిందని అన్నారు కదా, ఓకేనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఓకే లక్ష్మి, పంచర్ అయిందని నేను అనుకున్నాను కానీ బాగానే ఉంది, మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా విహారీ లక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా, విహారీనా అంటే నేను వెతికే విహారీ బాబు ఈ బాబేనా అని చెప్పి రుక్మిణి ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి అంబిక బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే తను వెతుకుతున్న విహారీ ఈ విహారీ ఒకటా కాదా తెలుసుకొని తనకు నిజం చెప్పాలనుకొని రుక్మిణి తన దగ్గరికి వస్తూ ఉంటే అంబిక బయట నిలబడి ఫోన్ మాట్లాడడం చూసి రుక్మిణి ఒక్కసారిగా షాక్ అవుతూ, అంటే ఆ విహారీ బాబు ఈ విహారీ బాబు ఒక్కరే అన్నమాట. ఈ అంబిక ఇక్కడే ఉంది, హరికృష్ణ గారిని పొట్టను పెట్టుకొని మళ్ళీ ఏం తెలియనట్టుగా ఇదే కుటుంబంతో కలిసి ఉంటుంది. తన నిజస్వరూపాన్ని ఎలాగైనా సరే విహారీ బాబు ముందు బయట పెట్టాలని చెప్పి రుక్మిణి అనుకుంటుంది. లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఇంటికి వస్తూ ఉంటారు. అలా ఇంట్లోకి రాగానే యమున పరిగెత్తుకుంటూ వచ్చి, రే విహారీ, ఇప్పుడు లక్ష్మికి ఎలా ఉందని చెప్పారా డాక్టర్? తనకు కళ్ళొస్తాయని చెప్పారు కదా అని అంటూ ఉంటే, అవునమ్మా డాక్టర్ తప్పకుండా తనకు కళ్ళొస్తాయని చెప్పారు అని అంటూ ఉంటే యమున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి ఆ విషయం అంత డల్గా చెప్తావేంట్రా అని చెప్పి, అమ్మ లక్ష్మి, నువ్వు చేసిన పూజలు ఊరికి పోలేదు, ఖచ్చితంగా ఆ భగవంతుడు నీకు అన్యాయం చేయడమ్మా, నీకు చూపు రప్పిస్తాడు అని చెప్పి యమున లక్ష్మితో అంటూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన అంబిక విహారీ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి డాక్టర్ లక్ష్మికి చూపు వస్తుందని చెప్పడం ఏంటి? సుభాష్ చేసిన పనికి లక్ష్మి కంటి చూపు పూర్తిగా కోల్పోవాలి కదా అని చెప్పి అంబిక కంగారుగా బయటకు వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, ఆ లక్ష్మిని ఏం చేయమంటే ఏం చేశావో, ఒక్క పని కూడా చేత కదా నీకు అని చెప్పి అంటూ ఉంటే, నేనేం చేశాను అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఆ లక్ష్మి కంటి చూపు పోయేలాగా చేస్తానని చెప్పావు కదా అని అంటూ ఉంటే, చెప్పినట్టుగానే చేశాను కదా అంబిక, ఆ లక్ష్మి కళ్ళల్లో నేను కెమికల్ డ్రాప్స్ వేశాను, దాని ఫలితంగా తనకు ఎప్పటికీ చూపు రాదు అని సుభాష్ అంటూ ఉంటాడు. కానీ విహారీ లక్ష్మికి చూపు వస్తుందని ఇంట్లో వాళ్ళకు చెబుతున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు సుభాష్, విహారీ ఎందుకు అలా చెప్పాడో తెలియదు కానీ మన ప్లాన్ మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వలేదు అంబిక, ఆ లక్ష్మికి ఎప్పటికీ చూపు రాదు అని సుభాష్ అంటూ ఉంటాడు. అయితే విహారీ కావాలనే అందరికీ అబద్ధం చెప్తున్నాడనమాట, ఇంట్లో వాళ్ళెవరూ బాధపడకూడదని చెప్పి లక్ష్మి గురించి విహారీ నిజాన్ని దాచిపెడుతున్నాడు అని అంబిక అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి విహారీ చాలా సీరియస్గా సోఫాలో కూర్చొని లక్ష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే రుక్మిణి కిటికీలో నుండి విహారీని చూస్తూ ఉంటుంది. విహారీ కూర్చొని ఉండగా అప్పుడు గోడకు తగిలించి ఉన్న హరికృష్ణ ఫోటోని చూసి, విహారీ బాబుని ఎలాగైనా కలిసి వాళ్ళ నాన్నగారి చావుకి సంబంధించిన రహస్యాన్ని బయట పెట్టాలని చెప్పి నా కూతుర్ని కాపాడుకోవాలని రుక్మిణి లోపలికి వెళ్ళబోతూ ఉంటే
వెనుక నుండి రౌడీలొచ్చి రుక్మిణి నోటిని బలవంతంగా మూసేసి అక్కడి నుండి ఎత్తుకుపోతారు. మరోవైపు అంబిక, విహారి ఇంత డల్గా ఉన్నాడంటే సుభాష్ చెప్పిందే కరెక్ట్. ఖచ్చితంగా సుభాష్ చేసిన పని వల్ల లక్ష్మి కంటి చూపు పోయి ఉంటుంది. విహారి ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక తనలో తాను బాధపడుతున్నాడు అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి, సహస్ర ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, ఆ దేవుడు నాకు ఎందుకు ఇంతటి శిక్షను విధించాడో అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు ఈ ఇంటికి ఒక వారసుని ఇవ్వాలని బావతో కలిసి సంతోషంగా జీవితాంతం కలిసి ఉండాలని నేను ఎన్నో కలలు కన్నాను. కానీ దేవుడు నా రాతను ఈ విధంగా రాస్తాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టరన్న నిజం ఇంట్లో వాళ్ళకు తెలిసిపోతే అప్పుడు బావ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను దగ్గరికి రానివ్వడు. ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా అని సహస్ర అంటూ ఉంటే, బాధపడకే, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మన ఆస్తి మొత్తం ఖర్చు పెట్టైనా సరే విహారికి నీకు వారసుడు పుట్టేలాగా చేస్తాను, నాది బాధ్యత అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ తమలో తాము బాధపడిపోతూ ఉండగా అప్పుడే అటువైపుగా అంబిక వస్తుంది. వాళ్ళిద్దరూ ఏదో సీక్రెట్ మాట్లాడుకోవడం చూసేసిన అంబిక, అక్క ఏమైంది, హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుండి మీరిద్దరూ చాలా డల్గా కనిపిస్తున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, అబ్బే అదేం లేదు అంబిక, సహస్రకు కాస్త హెల్త్ బాగోలేదు కదా, దాని గురించే నార్మల్గా డాక్టర్తో చెకప్ చేయిద్దామని చెప్పి దాన్ని తీసుకువెళ్ళాను. ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్పిటల్లో టెస్ట్లు అంటూ చాలా ఇబ్బంది పెట్టారు, చాలా వెయిట్ చేయించారు, అందుకే ఇద్దరం కూడా బాగా అలసిపోయాము అని చెప్పి అంతకు మించి ఏమీ లేదు అని అంబికతో పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అక్క, రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఈ తల్లి కూతుర్లను చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదేంటో ఎలాగైనా సరే తెలుసుకోవాలి, ఒకవేళ నాకు పనికొచ్చేదే అయితే ఈ తల్లి కూతుర్లను ఇద్దరిని కూడా నాకు కావాల్సినట్టుగా వాడేసుకోవచ్చు అని చెప్పి అంబిక అనుకుంటుంది. సహస్ర, నువ్వు పదే పదే ఆ విషయం గురించి ఆలోచించి డల్గా ఉండకే, విహారీకి నీ మీద డౌట్ క్రియేట్ అవుతుంది, నువ్వు నార్మల్గానే ఉండు, విహారీతో ఎప్పటిలాగే చనువుగా ఉంటూ దగ్గర అవ్వడానికి ప్రయత్నించు, మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి పద్మాక్షి సహస్రకు ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత సహస్ర తన రిపోర్ట్స్ని చూసుకుంటూ, ఈ రిపోర్ట్స్ అన్నీ అబద్ధమైతే బాగుండు, ఆ దేవుడు నాకు పిల్లల్ని కనే అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పి సహస్ర చాలా బాధపడుతూ ఆ రిపోర్ట్స్ని కబోర్డ్లో పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే విహారీ, అసలు డాక్టర్స్ మొదట లక్ష్మికి కళ్ళొస్తాయని చెప్పారు, మళ్ళీ రాదని చెప్పారు, ఎందుకు డాక్టర్ అలా చెప్పారు, రిపోర్ట్స్లో ఏం రాసిందో చదువుదామని చెప్పి విహారీ లక్ష్మి ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక ఆ ఫైల్ ఎక్కడా కనిపించకపోవడంతో విహారీ కబోర్డ్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉండగా అప్పుడు సహస్ర ఫైల్ కింద పడిపోతుంది. ఆ ఫైల్ ఏంటా అని చెప్పి విహారీ తీసి చూస్తూ ఉంటాడు. దాని మీద సహస్ర అని తన పేరు రాసి ఉండడంతో ఇది సహస్ర ఫైలా అని చెప్పి లోపల ఏం రాసిందా అని విహారీ చదువుతూ ఉంటాడు. ఇక దాంతో సహస్రకు గర్భసంచి లేదని, తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆ రిపోర్ట్స్లో రాసి ఉండడం చూసి విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అంటే సహస్రకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నమాట అని విహారీ అనుకుంటూ ఉండగా అప్పుడే సహస్ర అక్కడికి వస్తుంది. ఇక నిజం తెలిసిపోవడంతో సహస్ర ఎంతగానో కంగారు పడిపోతూ, బావా ఒక్క నిమిషం నేను చెప్పేది విను బావా అని అంటూ ఉంటే, ఏంటి సహస్ర నువ్వు చెప్పేది నేను వినేది, నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదా, ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టి నేనేదో నిన్ను మోసం చేసి తాగిన మైకంలో నీతో ఒకటయ్యానని ఇంట్లో వాళ్ళందరికీ అబద్ధం చెప్తావా అంటూ ఇప్పుడే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తానని చెప్పి విహారీ హాల్లోకి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు. పిన్ని, బాబాయ్, అమ్మ, నానమ్మ, తాతయ్య అందరూ రండి అని చెప్పి విహారీ అందరినీ పిలుస్తూ ఉంటాడు.
అందరూ అక్కడికి వచ్చిన తర్వాత మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ రిపోర్ట్స్ ఎవరివో తెలుసా? సహస్రవి. తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఈ విషయాన్ని అత్తయ్య సహస్ర ఇద్దరూ కలిసి దాచిపెట్టి మనల్ని దారుణంగా మోసం చేశారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో యమున ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ సహస్ర, విహారీ చెప్పేది నిజమా? నిజంగానే నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు సహస్ర, లేదత్తయ్య, మొన్న జరిగిన యాక్సిడెంట్లో నేను గర్భసంచిని కోల్పోయాను, అందువల్లే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పారు అని సహస్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటే, నా కొడుకు నా మనవడిగా పుడతాడని ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తున్నాను. అటువంటిది నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదంటే నువ్వు ఈ ఇంటి కోడలిగా, విహారీ భార్యగా పనికిరావని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. అమ్మ, ఏమంటున్నావమ్మా నువ్వు అని పద్మాక్షి అంటూ ఉంటే, అవునే, నేను నిజం మాట్లాడుతున్నాను. ఈ ఇంటికి వారసుల్ని వీళ్ళిద్దరూ ఇస్తారని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. అటువంటిది దీనికి శాశ్వతంగా పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత నేనెందుకు దీన్ని ఇంటి కోడలుగా ఉండనిస్తాను? వెంటనే విహారీకి మరొక పెళ్లి చేస్తాను అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. అమ్మమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి అంత పని చేయకు అని సహస్ర కాదంబరిని బతిమలాడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.